హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. పక్కింటి వాళ్ళు కూడా దీని వాసన చూసి ఏం కూర అని మరీ అడుగుతారు. దీనికోసం నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకుంటున్నాను. మటన్ ముక్కలు నేను పెద్దగా కొట్టించుకున్నాను. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఈ గ్రేవీ చేసుకోవచ్చు. మటన్ని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. మటన్ ఎప్పుడైనా కానీ ఎక్కువ సార్లు క్లీన్ చేయకూడదు. ఇప్పుడు దానికోసం నేను 5 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు మరీ పెద్దవి కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. అలానే మరీ చిన్నగా అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనం 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయో లేదో తెలియడానికి మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుందో ఒకసారి చూడండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చినట్లయితే మనకి ఉల్లిపాయలు వేగినట్టు. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మటన్ని దీనిలో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగలేనట్లయితే మనకి గ్రేవీ కరెక్ట్గా రాదు, చిక్కగా ఉండదు. ఇప్పుడు ఈ మటన్ అంతా బాగా ఉల్లిపాయలతో కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం కలిసిన తర్వాత దీనిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మనకి మటన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బాగా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకున్నట్లయితే మటన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. వాటర్ బయటకు వచ్చిందో లేదో ఒకసారి చూడండి, పైకి కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది మటన్ వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తారు. అలా వేసుకుంటే మాడిపోద్ది. సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు చక్కగా వేగిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు అలానే ఉంచేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోద్ది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. నాన్ వెజ్కి ఎప్పుడైనా కానీ కారం ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. కారం అంతా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత మనం కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. మూత పెట్టి అలానే 2 నిమిషాలు ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ 2 నిమిషాలు అలానే ఉంచి అలాగా మనకి కారంలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. నాన్ వెజ్ వండేటప్పుడు దగ్గరుండి మనం తయారు చేసుకున్నట్లయితే నాన్ వెజ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువసార్లు మూత పెట్టుకొని తీయడం ఎందుకు అనుకుంటున్నారా? కానీ కంపల్సరీ ఇలా చేసుకున్నట్లయితేనే మనకి టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీనిలో గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఏ గరం మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోండి. సేమ్ ఇదే గరం మసాలా పౌడర్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ అలాగే 1 నిమిషం ఉంచుకొని మళ్ళీ మూత తీసి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలో నీళ్లు యాడ్ చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ పట్టి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం 1 గ్లాసు వాటరు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి మటన్ ముక్కలు మునగకపోతే 1/2 గ్లాస్ నీళ్లు మళ్ళీ వేసుకోండి. అలా అని మరీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మనకి
కుక్కర్లోంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్లు రానివ్వండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మూత తీస్తే చూడండి మనకి మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మన గ్రేవీ ఇలా ఉండకపోతే మీరు స్టవ్ మీద పెట్టుకొని దగ్గరికి చేసుకోండి గ్రేవీ ఇలా వచ్చే వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పెట్టి తర్వాత కొత్తిమీర జల్లేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మనకి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ వాడకుండానే సింపుల్గా మనం మటన్ కర్రీని తయారు చేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ గ్రేవీ కర్రీ బిర్యానీలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఇంకా రైస్లోకైనా దేనిలోకైనా కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి నాన్ వెజ్ వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.